నమస్తే. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా ఆధార్ నంబర్ను UIDAI తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వేరే వారు వాడకుండా కేవలం మరణించిన వారి ఆధార్ నంబర్లను డేటాబేస్ నుంచి రిమూవ్ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం, వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల నుండి మరణించిన వ్యక్తుల డేటాను ఇటీవల UIDAI సేకరించింది. అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది మరణించిన వారి ఆధార్ కార్డులను వేరే పనులకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఆధార్ డేటాబేస్ నిరంతర ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్ను తొలగించినట్లు అధికారులు స్పష్టం చేశారు. తొలగించిన ఆధార్ నంబర్ను మరొక వ్యక్తికి తిరిగి కేటాయించబడదు అని అధికారులు స్పష్టం చేశారు. మరణించిన వ్యక్తి ఆధార్ను మోసపూరితంగా కొంతమంది సంక్షేమ పథకాల కోసం ఉపయోగించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు UIDAI అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ను ఉపయోగిస్తున్న రాష్ట్రాలలో మరణాలను నమోదు చేసేందుకు మై ఆధార్ పోర్టల్లో కుటుంబ సభ్యులు తమ ఇంట్లోని వ్యక్తులు ఎవరైనా మరణిస్తే నివేదించే సౌకర్యాన్ని UIDAI ప్రారంభించింది. ఎప్పటికప్పుడు మరణించిన వ్యక్తుల డేటాను UIDAI తొలగిస్తుంది. గతంలో కూడా పలుమార్లు ఇలా తొలగించింది. దీని ద్వారా ఆధార్ డేటాబేస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఆధార్ కార్డులు గతంలో మరణించినట్లు తప్పుగా నమోదు కావడంతో డీయాక్టివేట్ చేశారు. ఈసారి అలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ పొరపాటున ఎవరిదైనా తొలగిస్తే మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికోసం UIDAI ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. అయితే ఒకేసారి 2 కోట్ల మంది ఆధార్ నంబర్లను తొలగించడం ఇదే తొలిసారి.